శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంగ్రహ జీవిత చరిత్ర, కాలజ్ఞాన సూక్తులు. ఓం వీరబ్రహ్మలలితం వీరప్రభావం సురముని సహితం సూర్యఘంటాం సుధారీం రిపుగణహరీం సద్భక్తరక్షాం పరశివగురురూపం గోవిందమాంబా సమేతం. దుష్టశిక్షణ శిష్ట సంరక్షణార్థం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు అను దంపతులకు సరస్వతీ నదీ తీరంలో 1608వ సంవత్సరములో జన్మించారు. అత్రి మహాముని ఆశ్రమములో శిశువుగా పెరిగి కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులయగు శ్రీ యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ దంపతులకు దత్తపుత్రుడిగా బాల్యాన్ని గడిపారు. బనగానుపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట గోవులు కాచారు. రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచయించారు. కాలజ్ఞానమంటే భవిష్యత్తులో జరగబోవు విషయాలను ముందే దివ్య దృష్టితో దర్శించుట. యాగంటి గుహలలో తపస్సు చేసి అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశాన్ని చేశారు. ఆ దంపతులు నిర్మించిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానాన్ని బోధించారు. తాను చెక్కిన వీరభద్రస్వామి వారి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లెలో ప్రతిష్ఠించారు. కందిమల్లాయపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెదకొమ్మెర్ల గ్రామంలో శివకోటయాచార్య పుత్రిక శ్రీ గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. 5 కుమారులను 1 కుమార్తెను సంతానంగా పొందారు. శిష్యుల సమేతంగా దేశం నలుచెరుగుల సంచరించి వేదాంత తత్వ ప్రచారాన్ని గావించారు. మహమ్మదీయ జాతికి చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. కడప, సిద్ధవటం, కర్నూలు, బనగానుపల్లె నవాబుల మన్ననలను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరి అగ్రహారంలో బ్రహ్మరథ సత్కారాన్ని పొందారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం కావించి అతని భార్య ముత్యకు జీవం పోశారు. సిద్ధవటం నవాబు ఇచ్చిన 7 ఎకరాల స్థలంలో మఠాన్ని నిర్మించుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆశీర్వదించి ఆమె పౌత్ర పరంపరయే అనువంశిక మఠాధిపత్య బాధ్యతలు వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాప భారం అధికమైనప్పుడు తాను వీర భోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపనం గావిస్తానన్నారు. 1608వ సంవత్సరమున జన్మించిన స్వాములవారు కాలజ్ఞాన బోధనల ద్వారా అందరి మన్నలను పొంది 1693 సరియగు శ్రీముఖనామ సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ఠా వహించారు.
నాటి నుండి నేటి వరకు యోగ ముద్రలో ఉండి భక్తుల నీరాజనాలు అందుకుంటున్న మహనీయులు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అంతేకాకుండా ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే ద్వాదశాక్షరీ మహామంత్రమును 12,000 సార్లు జపించిన వారికి నేను తప్పక దర్శనమిచ్చేదనని స్వామివారు కాలజ్ఞాన గ్రంథమున సెలవిచ్చియున్నారు. కావున భక్తులందరూ ఈ మహామంత్రాన్ని జపించి తరించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి అనుగ్రహ భాషణములను పొంది తరించగలరు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన సూక్తులు. శ్రీశైల శిఖరమున నిప్పులు రాలేను, భ్రమరాంబ గుడి ముందు బసవేశ్వరుడు తోక విదిలించేను, కంచి కామాక్షమ్మ గిరగిరా చక్రాకారముగా తిరిగేను, తిరువళ్ళూరు వీర రాఘవస్వామి మీన చెమటలు పుట్టేను, తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మ్లేచ్ఛులు ఆడి పాడేరు, అద్దంకి నంచారమ్మ మనుషులతో మాట్లాడేను, పలనాటి సీమలో పాలవాయి యందు భద్రకాళి పుట్టి పట్టణాలు పాడు చేసేను, మాచెర్ల చెన్నకేశవుడు మనుష్యులతో మాట్లాడేను, విరూపాక్షలింగము గుప్తమై లోనికి దిగిపోతూ ఉండేను, త్రిపురాంతకుని గుడి ముందర రాతి కోడి కూసి బయలై మాయమైపోయేను, మహానందిలో 2 పాములు దేవాళములో ఆడిపాడేను. కలియుగంలో 4,508 సంవత్సరములు గడిచిన పిమ్మట నీచులు అధికులయ్యేరు, అడవి మృగాలు పల్లెలు చేరేను, కుక్కలు గుర్రాలను చంపేను, మంగళగిరిలో మాయవాదులకు వైష్ణవులకు కలహమై 2 తెగలవారు మడిసేరు, కృష్ణ గోదావరి మధ్యప్రదేశమున ఆవులు గుంపులు గుంపులుగా బహుగా నశించేను, గోలుకొండ వద్ద గోవిందాపురములో గోవు కడుపున నరుడు పుట్టేను, ఏనుగకు పంది పుట్టును, పందికి ఏనుగు పుట్టెను, బెండ్లు మునుగును, గుండ్లు తేలును, కృష్ణా నడుమ బంగారు తేరు కనిపించేను, అమావాస్య నాడు చంద్రుడు కనిపించును, పట్టణాలల్లోనూ పల్లెల్లోనూ రక్తపు వర్షములు కురిసేను, శ్రీశైలమున కళ్ళు చేపలు విక్రయం చేసేరు, జుర్రేటి నది ఒడ్డున దుష్టశక్తి కలిగిన యోగులు పుట్టేరు, కంభము చెరువులో కనకము తీయించి కందిమల్లయ్య పల్లెకు తెచ్చేరు, శివ వైష్ణవ దేవాలయములలో రక్తంబులు పుట్టేను, పెన్నయొడ్డున ఉండేటువంటి చెన్నూరు గ్రామము వరదల పాలయ్యేను, రేపల్లె మూలను ఈత చెట్టుకు పూజలు చేసేరు, సైదపేటలోని సాహేబులందరూ సమరమున సమసిపోయేరు, వర్ణసంకరంబులధికమయ్యేను, అగ్రవర్ణాలన్నీ కలుషితమయ్యేను, అద్దంకి సీమలో వేద యాదవుని ఇంట బుద్ధుడంతటి వాడు ఉద్భవించేను, ఉత్తర దేశమున వైశ్యకులమందు ఉత్తములు జన్మించేను, కడప వద్దయున్న కమలాపురములో కప్ప కోడి కూత కూసేను, పొట్టివాడైనట్టి గట్టివాడు దేశాన్ని పరిపాలించి కీర్తి పెంచేను, వినుకొండ దుర్గమ్మ వీధి వచ్చి వీధుల వెంట తిరిగేను, ముండమోపూలెల్ల ముత్తైదువులయ్యేను, కోయరాజ్యమంతయు
గొడవల పాలయ్యేను. పలనాటి నరులందరూ మేకల రీతి పచ్చి ఆకంతయూ మేసేరు. తల్లులకు బిడ్డలకు తగవులు కలిగేను. కాకి గద్ద నొడసి తన్నును. మధుర తంజావూరులు హరణమయ్యేను. మహానంది శిఖరము విరిగేను. కంభము చెరువులో కలపున్న ఊయేను. నీచులు ప్రభువులై సాధుల బాధల నర్చేరు. దక్షిణ అమెరికా దేశమున భూకంపము బహుగా పుట్టి జననాశనము జరిగేను. నక్కలు ఊరూరా దినమంతయూ పూసేను. బ్రహ్మంగారి మఠము మీద ఆరెదండతీగ పుట్టి లోపలకు వెళ్ళుటకు వీలు లేకుండా ఉండేను. ఉత్తర దేశమున ప్రజలు కత్తులతో వేటలాడుకునెదరు. బెజవాడ గోలుకొండంత పట్టణంబయ్యేను. కందిమల్లయ్య పల్లయందు నవరత్నాల మండపము తయారయ్యేను. నెల్లూరు నిర్మూలమగును. చీమకుర్తి మహాపట్టణంబయ్యేను. మధుర మీనాక్షి మాట్లాడేను. కోనసీమలో కలతలు పుట్టేను. భారత భూమిని పరిపాలన చేయు పరదేశ వాసులు వచ్చేరు. కుక్క మూతికి తోక పుట్టేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను. రాయదుర్గమున రామ చిలుక వచ్చి రామధర్మజ వార్త పలికేను. అలంపురిలో ఉత్పాతంబులు పుట్టేను. జోగులాంబిక ఆవలించేను. భ్రమరాంబ ఆవు పాలు ఆరగించును. పాతాళ గంగలో నీళ్ళింకిపోయేను. విశ్వకర్మ నిర్మాణముచే విజయనగరం విస్తరిల్లేను. మలయాళ దేశమున పశుల పాలకుడొకడు మర్కటమై మాట్లాడేను. నలుబది దినములు కాశీ పట్టణాన పూజలు లేక విశ్వనాథుని గుడి మూసేరు. కురుక్షేత్రమునందు ప్రజలు గుంపులు గుంపులుగా నరుక్కొని చచ్చేరు. శృంగేరి పుష్పగిరి పీఠములు పంచాననము వారి పాలయ్యేను. నాస్తికవాదులు అధికమయ్యేరు. దొంగ సన్యాసులు పూజింపబడేరు. గుర్తు తెలియని రోగాలు పుట్టేను. వీధికొక్క వైద్యుడుండేను. దేవబ్రాహ్మణులు ఆచార శూన్యులైపోయేరు. శ్రీ వెంకటేశ్వరుని కుడి భుజం అదిరేను. ఎద్దులు లేకుండా బండ్లు తోలేరు. రూకకు చిట్టెడు బియ్యము అమ్మేరు. వావి వరసలు వల్లకాటిలో చేరేను. వసుధలో పంటలు ఎండేను. బంగాళాదేశమందు కాళీ ప్రసన్నమై శక్తి రూపము ధరించి ప్రజల రక్తము గుటగుటా త్రాగేను. శ్వేతవర్ణము గల కాకులు కలియుగంలో కనిపించేను. అవనిలో గల బీద ధనవంతులొకటిగా అయ్యే యోగము వచ్చేను. పక్షపాతము పెచ్చు పెరిగేను. ఆచారములన్నీయూ అడిగంటేను. అనాచారము సవాళ్లు చేసేను. ఈశాన్యము నుండి విషగాలి వచ్చి విపరీత నరులంతా చచ్చేరు. ఇమ్మహిలో బహుధాన్యవత్సరమందనేక ఉత్పాతంబులు పుట్టేను. కుమారస్వామి గుడి వాకిలి 7 దినములు మూసియుండేను. 5 ఏండ్ల నాగయ్య 5 వేదాలు చదివేను. 16 వత్సరంబులు అంబవకతే అవని పాలించేను. హంపి విరూపాక్ష 2 ఏళ్ల నడుమ అగ్నివర్షంబులు కురిసేను. నదీ నదములు పొంగి ఊళ్ళన్నీయూ కొట్టుకుపోయేను. రాహుకేతువుల వలె రాజులిద్దరూ రణరంగమున కాలు దువ్వేరు. లోకమంతయును ఏకంబుగా చేసి
ఏకు పట్టెడువాడు వచ్చేను. బాధ గురువులు పంచను చేరితే భావము చెడునురా ఉరే ఉరే. విద్యా జ్ఞానంబు బలసి వర్ణంబులన్నీయు ఒక్కటయ్యేను. పులి మేక ఒకే రేవున నీరు త్రాగేను. ఊరూరను జనులు అన్యోన్య కలహంబులు పెట్టుకొని కొట్టుకు చచ్చేరు. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసి ఎక్కడి వారు పుట్టేను. గోదావరి నదియందు ఉదకము 12 దినములు సమసిపోయేను. కలియుగం 5000 సంవత్సరముల మీద కాశీలో గంగ కానరాకుండేను. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు మహిలో వేసే దినములొచ్చేను. వేప చెట్టుకు అమృతం కారేను. బండలు పగలి ఆకాశమున గ్రద్దల వలె కాకుల వలె రాలేను. ఆకాశంబున పొగమంటలు పుట్టేను. ఆరుమతంబులు ఒక్కటయ్యేను. కొచ్చెర్లలో కోడి 3 మాటలు మాట్లాడేను. మహానంది మరుగున మహిమ్మలు పుట్టేను. ఆకాశమున ఎగిరే వ్యక్తి పాలనకు వచ్చేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి నిప్పుల వాన కురిసేను. కాలజ్ఞాన పాతర పైన చింత చెట్టుకు జాజి పువ్వులు పూసేను. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు జలజలా రాలేను. 7 గ్రామంబులకు 1 గ్రామంబయ్యేను. కనకదుర్గ ముఖద్వారమందు తూర్పు దిశన 7 పుట్లు నల్లలు రాలేను. ఈశాన్య భాగమందు పాతాళ గంగ కృంగి మల్లికార్జునుండు అదృశ్యమైపోయేను. తిరుమల తిరుపతి కొండ మూలన ధూమకేతువనే నక్షత్రంబు పుట్టేను. శ్రీశైలనాథుండు సాక్షాత్కారముగా మనుజులతో మాట్లాడేను. ఆకాశంబున ధ్వని పుట్టి అందున కొందరు నష్టపోయేరు. వినాయకుడు ఊరూరా తిరుగుచూ వేదమంత్రంబులు చదివేను. గరిమిరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమైపోయేను. ఉప్పు కొండూరులో ఊరి చెరువు కింద నుత్పాతంబులు పుట్టేను. 4 వర్ణంబుల వారు న్యాయంబు తప్పి నడిచేను. ఆకాశమందు విషపు గాలి పుట్టి ఆ గాలి వలన రోగాలు కలిగి నశించేరు. తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో ముసళ్ళు జొరబడి 3 దినంబులు పూజలు లేక తలుపులు మూసియుంచేరు. కోలేరమ్మ చేత బ్రహ్మంగారు చుట్ట కాల్చుకొనుటకు నిప్పు తెప్పించేరు. దేవస్థలంబులు మహాత్ములచే నష్టమయ్యేను. శ్రీ వైష్ణవులు 2 తెగలై వారిలో వారు భ్రష్టులైపోయేరు. భ్రమరాంబ సమ్ముఖమున 2 తలలు కలిగిన బంగారు మొసలి కనిపించేను. బంగారం చింతాకంత లేకుండా సీమలకు పొయ్యేను. ఇత్తడి బంగారమై వెలిగిపోయేను. మనుజులు లేకుండా మాయా శక్తి మాట్లాడేను. మంచినీటి దీపాలు తేజోమయముగా వెలిగేను. 2 తలలు కల శిశువులు వింత వింత శిశువులు పుట్టేటువంటి సమయంబులొచ్చేను. ఒకరి సొమ్మును మరొకరు అపహరించేరు. భూతప్రేతములు కోలాహలంగా ఆడేను. రాచపుండ్లు పుట్టి జనులంతా అధికంగా చచ్చేరు. ఇనప కమ్ముల మీద పొగబండ్లు నడిచేను. కుల రాజకీయాలు మత రాజకీయాలు రోజురోజుకి పెరిగేను. దేవాలయంలో విగ్రహాలు నృత్యాలు చేసేను.
అడవులన్నీ కార్చిచ్చులో దగ్ధమైపోయేను. కర్నూలు పట్టణం వరదల పాలయ్యేను. కృష్ణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగునంటేను. పుణ్య గోదావరికి తూర్పు దిక్కునందు పుణ్యపురుషుడు ఉద్భవించేను. పంచములు రాజ్య పాలన చేసేరు. యాగంటి బసవన్న అంతకంతకూ పెరిగి కలియుగాంతమున కాలు రువ్వి రంకె వేసేను. కాల ప్రకృతి తలక్రిందులై వర్షములు పడక కరువుతో ప్రజలు తల్లడిల్లేను. జనులు ధనమదముచే ఉప్పొంగిపోయేరు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు జ్యోతిస్వరూపులై ఉండేరు. భర్తన్న గౌరవమే తగ్గేను. సరస్వతీదేవిని అంగడి పెట్టి అమ్మేరు. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తరాన వింత వింత చుక్కలు పుట్టేను. పుణ్యపురుషులను గురువులను ఒక చెంతకు చేరేరు. ధర్మం చేసేవారు, ఒకరిని దూషించేవారు, ఒకరి సొమ్ముకు ఆశపడనివారు నాకత్యంత ప్రీతిపాత్రులు. తోడే కొలది బావిలో నీరు, దాన ధర్మములు చేసే కొలది సంపదలు వృద్ధి చెందుతాయి. నీకత జన్మ కర్మలే నిన్ను వేధిస్తుంటాయి. నన్ను ఆశ్రయిస్తే అవి మెల్లగా తొలగిపోతాయి. నీ మనస్సును నా వైపు మరలిస్తే జ్ఞానప్రదమవుతుంది, లేకుంటే అది అజ్ఞానం పాలవుతుంది. ఈ విధమైనటువంటి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ద్వాదశ సూక్తావళి. శుభం భవతు. కాలజ్ఞాన తత్వ ప్రబోధనలను విని తరించండి.